రెడీ ఓకే. సో నెక్స్ట్ మల్లిపూడి రాజేష్ సార్ ఈ కెమెరా వైపు చూడండి. ఓకే, అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరింత బలోపేతం కావడం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క సారథ్యంలో భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సునీల్ రెడ్డి గారు రాష్ట్ర పర్యటన చేస్తూ ఉన్నారు. యువ సారథ్యం పేరుతో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి యువమోర్చా కమిటీ సభ్యులను, మండల నాయకత్వాన్ని, జిల్లా నాయకత్వాన్ని కలుస్తూ, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి యువతతో కూడా మమేకం అవుతూ యువతను భారతీయ జనతా పార్టీ వైపుకి ఆకర్షింపచేయడం కోసం అని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు సునీల్ కుమార్ రెడ్డి గారు తన పర్యటన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా మన రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా కార్యాలయానికి, పార్టీ కార్యాలయానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ పార్టీ క్యాడర్ తోటి, యువమోర్చా క్యాడర్ తోటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు సునీల్ కుమార్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడతారు. సార్, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువమోర్చా ఆంధ్రప్రదేశ్లో నేను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి జిల్లాల పర్యటన పేరు మీద, యువ సారథ్యం పేరు మీద జిల్లాల పర్యటన చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాజమండ్రి నగరానికి రావడం చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా యువకులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, అనేక రకాల విషయాలపైన మేము అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా అనేక రకాల రూపాల్లో అభివృద్ధి విషయంలో మేము పార్టిసిపేట్ చేస్తూ అనేక రకాల లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పటిదాకా ఏమిచ్చాం? ఈ 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతున్న కారణంగా ఈ రాష్ట్రానికి అనేక రకాల రూపంలో మేము, అనేక రకాల గ్రాంట్ రూపంలో మేము డబ్బులు ఇచ్చాం. అటువంటి విషయాల్ని మేము ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు, నిరుద్యోగులకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు తెలియజేయడం ధ్యేయంగానే ఈ కార్యక్రమంలో భాగంగా మేము చేపట్టాం. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి అనేక రూపాయల గ్రాంట్లు ఇవ్వడంతో పాటు ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని రెండు కూడా మేము బ్యాలెన్స్ చేసుకుంటూ పోయాం. సంక్షేమం పేరు మీద ఇప్పటిదాకా దేశంలో 4 కోట్లకు పైగా ఇల్లు నిర్మించి ఆంధ్రప్రదేశ్లో 23 లక్షల పైగా ఇల్లు నిర్మించాం. దేశంలో 4 కోట్లు నిర్మిస్తే అందులో భాగంగానే 23 లక్షలకు పైగా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు నిర్మించాం. ఇల్లు నిర్మించి వదిలేదు. ఆ ఇంట్లో పేద బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు నివసించడంలో ఏదైతే ఉంటుందో కనీస సౌకర్యాలు, సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాం. ఇల్లు నిర్మించి ఇంట్లో ఉండడానికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్స్ ఇచ్చాం. జల్ జీవన్ మిషన్ కింద తాగునీరు తాగడానికి కుళాయి కనెక్షన్లు ఇచ్చాం. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. వీధి దీపాలు ఇచ్చాం. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లను నేషనల్ హైవే కనెక్ట్ చేశాం. రోడ్లు వేయించాం. ఇలాగ ప్రతిదీ కూడా సంక్షేమంలో భాగంగా అనేక రకాల రూపాల్లో మేము ఈ ప్రాంత ప్రజలకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు మేము ఇచ్చాం పథకాల రూపంలో. ఒక పక్క సంక్షేమం చేస్తూ 44 లక్షల కోట్ల రూపాయలని డీబీటీ అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చి నేరుగా ప్రజలకు ఇప్పటిదాకా ఈ 12 సంవత్సరాల్లో 44 లక్షల కోట్ల రూపాయలని ప్రజలకు అందించాం. గత ప్రభుత్వం ఈ పని చేయలేదు, కానీ మేము వచ్చినాక నేరుగా ప్రజలకే డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశాం. దాంతోపాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేశాం. మేము అభివృద్ధి అంటే దేశంలో రైల్వే రంగంలో కావచ్చు, విమాన రంగంలో కావచ్చు, నేషనల్ హైవే రంగంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విద్యారంగంలో కావచ్చు, హెల్త్ ఆరోగ్య రంగంలో కావచ్చు, ఇలాగ ప్రతి రంగంలో, పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఇలాగ ప్రతి రంగంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ముద్ర, నరేంద్ర మోడీ ముద్ర ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకు స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో కూడా ఉంది. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నామంటే ఈరోజు రైల్వే రంగంలో చూడొచ్చు.
రైల్వే రంగాలలో అనేక 2014 కంటే ముందు 2014 తర్వాత భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మీరు ఒకసారి చూడండి. గతంలో భారతదేశం ఎలా ఉంది, ఇప్పుడు భారతదేశం ఎలా ఉంది. ఈరోజు రైల్వే రంగంలో అనేక లక్షల కోట్ల రూపాయలు నిధులిచ్చి ప్రతి సంవత్సరం కూడా రైల్వే కనెక్షన్లు పెంచి రైళ్లు పెంచి ప్రజలకు సురక్షితంగా ప్రయాణం చేసే విధంగా భారతదేశంలో రైళ్లను ప్రారంభించారు. 136 వందే భారత్ రైలు సర్వీసులు ఈ దేశంలో ప్రారంభించారు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత. దాంతోపాటు నేషనల్ హైవే కనెక్టివిటీ చూడొచ్చు. నేషనల్ హైవే కనెక్టివిటీ ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు పోవాలంటే గతంలో 3 గంటలు 4 గంటల సమయం పట్టేది, కనీసం 5 గంటలు పట్టేది. వెళ్ళేటప్పుడు అనేక రకాల గుంతల రోడ్లు కావచ్చు, లేకపోతే నేషనల్ హైవేలు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను నేషనల్ హైవే కనెక్టివిటీ చేయకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏ రోజు కూడా నేషనల్ హైవే ఎక్కలేదు. కానీ ఈరోజు నేషనల్ హైవేని గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ చేయడం, నేషనల్ హైవేల యొక్క రోడ్ల అభివృద్ధి కోసం, విశాలమైన రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం, ఎక్కడ యాక్సిడెంట్ల యొక్క నంబర్ తగ్గించడం, సురక్షితంగా ప్రయాణం చేయడం, గంటల వ్యవధి తగ్గిపోవడం, ప్రయాణం వ్యవధి తగ్గిపోవడం, ఇలాగ అనేక రకాల విషయాల్లో మేము చాలా నేషనల్ హైవే అభివృద్ధి చేసాం. అదేవిధంగా విమానాశ్రయంలో అభివృద్ధి కూడా మనకు తెలుసు. జిల్లాకు ఒక విమానాశ్రయం ఏర్పాటు చేసాం, జిల్లాకు ఏర్పాటు చేసాం. ఇది మాత్రమే కాకుండా విద్యారంగంలో 2014 కంటే ముందు రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని టైంలో నరేంద్ర మోడీ గారు ఈ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక కేంద్ర విశ్వవిద్యాలయం ఇక్కడ తీసుకొచ్చారు. ఈరోజు ఒక జిల్లాలో ఐఐటి పెడితే, ఇంకో జిల్లాలో ఐఐఎం పెడితే, ఇంకో జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీ పెడితే, ఇంకో జిల్లాలో మెడికల్ కాలేజ్ పెడితే, ఇంకో జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం పెడితే, ఇలాగ ప్రతి జిల్లాలో కూడా కేంద్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్కి పోలవరంకు 15,000 రూపాయల కోట్లు నిధులు ఇచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. అమరావతికి 15,000 కోట్లు, పోలవరంకి 17,000 కోట్లు ఇచ్చి ఇన్ని రంగాలు కూడా అభివృద్ధి చేశారు. 750 పథకాలను దేశంలో నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంట్ చేశారు పేద ప్రజల కోసం. కాబట్టి ఇలాగ ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ముద్ర ఉంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పుకుంటున్నాం. యువకులకు సంబంధించిన విషయంలో కూడా ఈరోజు భారతీయ జనతా యువమోర్చా నాయకుడిగా ఈ రాష్ట్రంలో అనేక రకాల వందలాది లక్షలాది మంది యువకుల్ని సరైనటువంటి దారులు నడిపించడం కోసం నరేంద్ర మోడీ గారు అనేక రకాల ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చారు. అందులో స్టాండప్ ఇండియా అనేటువంటి విషయం కావచ్చు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి విద్యార్థులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాం. దాంతోపాటు ప్రధానమంత్రి సంబంధించినటువంటి వికాస్ అనే కార్యక్రమం తీసుకొచ్చి మైనారిటీ విద్యార్థులకు ట్రైనింగ్ నేర్పించి వాళ్ళకు సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకు స్టైఫెండ్ ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు జాయిన్ చేసే బాధ్యత కూడా మేమే తీసుకున్నాం. తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రోగ్రామ్ DDGKY ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 100% ఫండింగ్తో ప్రతి జిల్లాలో కూడా హెడ్ క్వార్టర్లో సంవత్సరానికి 300 మంది 500 మంది ట్రైనింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి మేము తీసుకున్నాం. ఇలాగా ప్రతిదీ కూడా చేసాం. కానీ 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతను పట్టించుకోలేదు, ఈ రాష్ట్రంలో నుండి నిరుద్యోగులు పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో నుండి యువతను 2019 నుంచి 24 వరకు వైసీపీ ఈ రాష్ట్రంలో యువకులను గంజాయికి గుట్కా కనెక్ట్ చేస్తే మేము ఈ రాష్ట్రంలో గూగుల్ సంస్థలు ఇచ్చాం వైజాగ్ కేంద్రంగా. ఒక పక్క వాళ్ళేమో యువకులకి నిరుద్యోగులకి అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్యాకెట్ క్లబ్బులకి ప్యాకెట్ శిబిరాలకి పర్మిషన్లు ఇస్తే మేము పోలీసు రిక్రూట్మెంట్ల ద్వారా మేము ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళు డ్రగ్స్ కనెక్ట్ చేస్తే మేము DSC నోటిఫికేషన్ ఇచ్చాం. ఇలాగా ఆ ప్రభుత్వానికి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల్ని గతంలో తొడలగొట్టలు మీసాలు తిప్పడం మాత్రమే నేర్పించారు ఆ ప్రభుత్వం. కానీ మేము జాతి వైపు, వందే భారత్ జాతి వైపు, భారతదేశం వైపు, ఈ దేశం యొక్క అభివృద్ధి వైపు మేము నడిపించాం. కాబట్టి చాలా స్పష్టమైన తేడాని మేము ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మంది యువకులు నిలబెట్టించే ప్రయత్నం చేస్తున్నాం. వైసీపీకి మళ్ళీ ఎక్కడా కూడా చోటు లేకుండా ఖచ్చితంగా రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో యువకుల్ని పెద్ద ఎత్తున పార్టీలోకి జాయిన్ చేయించుకొని యువ నాయకులకి సీట్లు ఇచ్చి యువ నాయకులు గెలిపించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇలాగ అనేక రకాల విషయాల్ని ప్రతి జిల్లాలో కూడా పాత్రికేయ మిత్రుల ద్వారా కావచ్చు, లేకపోతే సమావేశాల ద్వారా కావచ్చు, ర్యాలీల ద్వారా కావచ్చు, ప్రజలకు అవగాహన కల్పించే అనేక కార్యక్రమాలు చేస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ గారి నాయకత్వంలో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.